టాలీవుడ్ లో నాగ చైతన్య సమంత జంట గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వివరాల్లోకి వెళ్తే ఈ రోజు నాగ చైతన్య ఎంగేజ్మెంట్. మరి సమంత పరిస్థితి ఏంటి? సమంత ఎంగేజ్మెంట్ ఎప్పుడు? సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ళు చేసుకోవడం, ఆ తర్వాత నచ్చకపోతే విడాకులు తీసుకోవడం, మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇవన్నీ కూడా టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ అని తేడా లేకుండా ఏ ఇండస్ట్రీ అయినా కామన్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం. అక్కడ పరిస్థితులు అలానే ఉంటాయి. తరాలు మారినా, యుగాలు మారినా దీన్ని మాత్రం ఎవరూ మార్చలేరు. అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాటి ఇద్దరు ఈ రోజు నాగార్జున ఇంట్లో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు. నాగార్జున గారి ఇంట్లో వీళ్ళిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కొద్ది నెలల క్రితం ఫారెన్ వెకేషన్ లో ఇద్దరు కలిశారు. అక్కడే వీళ్ళిద్దరికి ప్రేమ చిగురించింది. తరువాత ఇద్దరు కలిసి కొన్ని టూర్లు కూడా వేశారు. అయితే అప్పటి నుంచి కొన్ని మీడియా ఛానల్స్ లో వీళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉందంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ పుకార్లే అనుకున్నారు ఆడియన్స్. కానీ ఈ రోజు ఆ పుకారులే నిజమయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్తలు చెక్కేళ్ల కొట్టేస్తున్నాయి. వీళ్ళిద్దరూ కలిసి కనిపిస్తే బహుశా వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా యాడ్ షూట్ చేస్తున్నారేమో, లేకపోతే ఏదైనా సినిమాలో నటిస్తున్నారేమో అనుకున్నారు. కానీ అందరూ అనుకున్నట్లుగానే ఆ ఊహాగానాలే ఇప్పుడు నిజమయ్యాయి. నాగ చైతన్య మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు. అది కూడా అఫీషియల్ గా 2021 అక్టోబర్ లో సమంత నాగ చైతన్య తాము విడిపోతున్నట్లుగా ప్రకటించారు. అయితే నాగ చైతన్య సమంత విడిపోయిన తర్వాత నాగ చైతన్యకి శోభిత ధూళిపాటికి ఇద్దరికి ప్రేమ చిగురించింది. అది కాస్త ఇప్పుడు పెళ్లి వరకు దారితీసింది. అయితే అప్పట్లో చైతన్య శోభిత ఇద్దరు డేటింగ్ చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే చాలా మంది ఇవన్నీ కూడా అవాస్తవాలంటూ కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు వాళ్ళ ఎంగేజ్మెంట్ ని వాళ్ళే కన్ఫర్మ్ చేయడంతో ఒక్కసారిగా అందరికీ కళ్ళు బయర్లు కమ్మేశాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే సెన్సేషనల్ న్యూస్. నాగ చైతన్యకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. మరి సమంత ఎంగేజ్మెంట్ ఎప్పుడు? మరి సమంత పరిస్థితి ఏంటి? సమంత ఆరోగ్యం కూడా అంతంత మాత్రానే ఉంది. రీసెంట్ గా తనకు మయోసైటిస్ అనే వ్యాధి కూడా సోకింది. మరి ఈ ఎమోషన్ ని సమంత ఎలా హ్యాండిల్ చేస్తుందనేదే వేచి చూడాలి.